as far as the peace centers are concerned is that the Chulalongkorn University, which was in Bangkok, Thailand, it has now been disassociated as a peace center partner for us. But, Telurana, alage. I'll make a mix of it so that some of them probably will find it easier. Okay, మన Chulalongkorn యూనివర్సిటీ తోటి పీస్ సెంటర్ మనం వర్క్ చేయకూడదు కనుక ఏషియాలో ఒక పీస్ సెంటర్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన రోటరీ ఫౌండేషన్ ట్రస్టీ చేశారు. సుమారుగా అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఏషియా స్పెసిఫికలీ సౌత్ ఏషియాలో సుమారుగా 40 యూనివర్సిటీస్ అప్లై చేశారు. 40 యూనివర్సిటీల్లో very recently the search committee has shortlisted just 4 universities. 2 universities in South Korea and 2 universities in India. So the exciting news is that we are in the shortlist. We don't know if one of our 2 universities will be picked up, but your Symbiosis Institute of Pune and O.P. Jindal Institute of Management in Delhi have been shortlisted, and it's entirely possible that the next peace center could come up in India. So that's the exciting news. మీలో చాలామంది ఏంటంటారు ఈ మధ్య ప్రోగ్రామ్స్ ఆఫ్ స్కేల్ గ్రాంట్ అని చెప్పేసి అని ఒక కొత్త ప్రోగ్రామ్ సుమారుగా ఒక 4 సంవత్సరాల నుంచి, సుమారుగా కాదు కరెక్ట్గా 4 సంవత్సరాల నుంచి మనం ప్రారంభించాం. సో ఏ ప్రోగ్రామ్ ఆఫ్ స్కేల్ గ్రాంట్ అది కొంచెం అంత పెద్ద పేరు చెప్పడం కన్నా కూడా తెలియగా ఉండదు కనుక దట్ ఇస్ కాల్డ్ స్కేల్ గ్రాంట్. ఈ స్కేల్ గ్రాంట్స్ మినిమం $2 million అవుట్లే ఉండాలి ప్రాజెక్ట్కి. కానీ సాధారణంగా ఆ ప్రాజెక్ట్ అవుట్లే దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. రోటరీ ఫౌండేషన్ గ్రాంట్ మ్యాక్సిమం $2 million ఇస్తారు. అంటే ఒక్క గ్రాంట్కి $2 million. ఈ సంవత్సరానికి ఒక్కొక్క గ్రాంట్ మాత్రమే ఇస్తారు. మొట్టమొదటి గ్రాంట్ మీరు కొంతమంది తెలుసు, జాబియా దేశంలో మలేరియా నిర్వహణ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ దేర్ ఆర్ సమ్ రియల్లీ ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్ ఆన్ దట్ ఫ్రంట్. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. తర్వాత సెకండ్ ఇయర్ అనదర్ $2 million గ్రాంట్ మనం నైజీరియాలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెక్టర్ ఇవ్వడం జరిగింది. మూడో గ్రాంట్ కేవలం లాస్ట్ ఇయర్ ఈజిప్ట్లో 15 నుంచి 40 సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి యువతి విమెన్, రైట్, ది యంగ్ విమెన్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడం కోసం చెప్పేసి వ్యాక్సినేషన్ చేయడానికి ఈజిప్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ దట్ has just recently happened, which was announced at the Singapore Convention, is that the 4th scale grant has now been awarded to a district 3011 in India, in Delhi. So this is to build check dams to preserve the groundwater levels and improve the water availability in some of the most arid regions of Rajasthan, Haryana and Uttar Pradesh in the outskirts of India. So my friends, India is large on the consciousness of the Rotary Foundation program front. A possibility of a new peace center, a program of scale grant. So India is the most happening place as far as the program, as far as the Rotary Foundation program front is concerned. So we are really scaling high. Okay, scaling high is a very important thing that I really wanted to talk to you about. ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ స్కేల్ గ్రాంట్స్లో మొట్టమొదటి గ్రాంట్ మనం జాబియాకి మలేరియా నిర్వహణ కోసం ఇచ్చామని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు ఆ గ్రాంట్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి $6 million. దానిలో $2 million మన గ్రాంట్, $2 million వరల్డ్ విజన్ USA అని చెప్పేసి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంతా జాయిన్ అయింది. వాళ్ళు $2 million ఇచ్చారు. అలాగే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విచ్ ఇస్ అవర్ రెగ్యులర్ పార్ట్నర్, దే పుట్ ఇన్ $2 million. And the local universities and some
టోటల్ ఇట్ వాజ్ $8 million ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాలు పెట్టేసరికి జాంబియాలో ఏ ప్రాంతం అయితే ఎన్నుకున్నారో మలేరియా నిర్మూలనకి, దానిలో లాస్ట్ ఇయర్ వాళ్ళ పబ్లిక్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం the incidence of malaria has been brought down by more than 50% from the existing levels. More than 50%. And it was such an exciting development in the history of the African health movement that the two of our partners, World Vision, USA, and the first one was World Vision USA, and it has said, మీరు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, ఇది అంటే ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేద్దాం, మేము ఒక $10 million ఇస్తాం, లేకపోతే $2 million ఇచ్చేది, మేము ఒక $10 million ఇస్తాం. And immediately Bill and Melinda Gates Foundation said, no, yeah, we will give them the $10 million. So Rotary Foundation trustee said, no option but to say that, great, thank you, we are putting in another $10 million. So today, that grant of $8 million has now become a $38 million grant. And eradication of, well, I can't call it quite an eradication, but then bringing down the malaria cases in Gambia has now been expanded to the neighboring countries. So that by the time we spend that money in the next, say, 3-4 years, vast swaths of the African continent will be malaria free. So isn't that an exciting development? Only few believe it is exciting, right? Isn't that an exciting development? I mean, a small project growing up to almost $40 million, and then virtually 1/4 of a great continent going to be malaria free. And one of the latest partners to Giant Rotary Foundation in its programs is the United Nations Environmental Program. And with this joint partnership, the actual mechanics in the but the object of this partnership is to improve, along with WASH, యాక్షన్ గ్రూప్ ఉంది, మనకు ఒక యూనిసెఫ్ తోటి వాష్ ప్రోగ్రామ్ అని చేస్తూ ఉన్నాం, చాలా భారీ ఎత్తున వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ ప్రోగ్రామ్. సో వాళ్ళతో కలిపి చాలా కంట్రీస్లో ఉన్నటువంటి వాటర్ వేస్ట్ శుద్ధి చేయడం. సో యువర్ న్యూయెస్ట్ ఏరియా ఆఫ్ ఫోకస్ ఎన్విరాన్మెంట్ gets a big push with this partnership, and of course we await the actual amount of money that is going into that thing, but then your environment focus is going to get a big push up. Now okay, మీరు ఎంతమంది ఈ 2025 by 2025 అనేటువంటి మాట విన్నారు గత 2-3 సంవత్సరాలుగా? అసలు ఎవరన్నా విన్నారా? సూర్యన్ విన్నారు. ఏంటండి? Really? Okay, no, I'm not quite serious. Yeah, it's on the, okay, one more clue. It's on the foundation funding front. Endowment fund. Exactly. మనకి ఇదివరకు మనం పర్మనెంట్ ఫండ్ అనేవాళ్ళం, ఇప్పుడు దాని పేరు మనకి ఎండోమెంట్ ఫండ్ అంటున్నాం. సింపుల్గా ఏంటంటే రోటరీ ఫౌండేషన్లో ఎండోమెంట్ ఫండ్లో అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఖర్చు చేయాలి, దాని మీద వచ్చేటువంటి ఎర్నింగ్స్ మాత్రమే ఖర్చు చేస్తాం. దానికి కార్పస్ బిల్డ్ చేస్తూ వచ్చాం మనం. 2025 అంటే వచ్చే సంవత్సరం జూన్ 30వ తారీఖు నాటికి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ కార్పస్. అదేమిటంటే ఎప్పుడైతే చెప్పాడు $2.025 బిలియన్ లేదా $2025 మిలియన్, $2025 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ 2025 సంవత్సరం నాటికి మనం కార్పస్గా క్రియేట్ చేసుకోవాలి. సో అగైన్ దీన్ని మన రూపాయలకి తర్జుమా చేస్తాం కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు. మనం సుమారుగా ఒక 17,000 కోట్ల రూపాయలు మన మూల నిధి, ఇది ఎండోమెంట్ ఫండ్, రోటరీ ఫౌండేషన్ ఎండోమెంట్ ఫండ్లో దాన్ని కార్పస్గా క్రియేట్ చేయాలి. వచ్చే జూన్
So that's the bad news, right? But the good news is, friends, ఆ 17,000 కోట్లలో 14,000 కోట్లు ఆల్రెడీ మీరు ఇచ్చారు. ఇంకా కేవలం 3,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నది. So this year, the coming year, exactly 1 year from now, in all probability we will be reaching this target, so that your endowment fund will have a corpus of more than $2 billion, $2 billion. నెక్స్ట్ చాలాసార్లు ನಾನು ఉద్యోగం ప్రస్తుతానికి ఇద్దరికి శ్యామ్ పాడిమండ్రి గారు చేశారు, ఎండోమెంట్ మీద పెట్టేది ఆయన చెప్తూ ఉన్నారు, నేను చెప్తాను. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మనం యాన్యువల్ ఫండ్కి ఇచ్చి 3 ఏళ్ల తర్వాత